ఏంటి దమయంతి నువ్వు చెప్పేది? అవును మేడం, ఎవరో వచ్చి ఆ సాక్ష్యాలను తీసుకెళ్లారు కాబట్టి సరిపోయింది. లేదంటే మీరు చాలా డేంజర్ లో పడేవాళ్ళు. ఇప్పుడు నువ్వు నాతో చేతులు కలిపావనుకో, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు వస్తుంది. ఓకే నందిని, నీ ఆఫర్కి నేను ఒప్పుకో. భార్గవి, ఈ గిఫ్ట్ నీ దగ్గరే పెట్టుకో. నేను నా పుట్టినరోజు నాడు రోజు చేతుల మీదుగానే తీసుకుంటాను. అలాగే అమ్మా. విజయ్, నువ్వు చాలా మంచివాడివి. నా కోసం, నా మనవరాలి కోసం చాలా చేస్తున్నావు. భార్గవి, చెక్ బుక్ తీసుకురా. సరే అమ్మా. చాలా థ్యాంక్స్ మేడం. వెల్కమ్. ఎవరికైనా అకౌంట్లో డబ్బులుంటే ఏటీఎం కార్డు నుంచి డబ్బులు వస్తాయి. కానీ నాకు మాత్రం వీళ్ళకి 4 మాయమాటలు చెప్తే చాలు, డబ్బే డబ్బు. కొన్నాళ్ళు ఇలాగే కంటిన్యూ చేయాలి. అసలు నందిని ప్లాన్ ఏంటో తెలియడం లేదు. వీళ్ళ దగ్గర మాత్రం చాలా మంచి పేరు సంపాదించుకుంటుంది. అయినా మనకెందుకులే, మనకు కావాల్సింది మనకు వచ్చేస్తుంది చాలు. వినోద్, ఏంటి వినోద్ ఈరోజు స్పెషల్ గా చిలకలు తెమ్మన్నావు? ఏం లేదు సంధ్య, ఎప్పుడో మన పెళ్ళైన కొత్తలో నీ చేత్తో చిలకలు తిన్నాను. మళ్ళీ ఇప్పుడు తినాలనిపించింది, అందుకే తీసుకురమ్మన్నాను. అలాగా. నువ్వు కూడా తిను సంధ్య. వాహ్, సూపర్. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చిన్నప్పుడు నేను చదువుకున్న షాజహాన్ ముంతాజ్ కథ గుర్తుకొస్తుంది. కాకపోతే ఒక్కటే తేడా. ఏంటి విజయ్? అక్కడ ముంతాజ్ కోసం షాజహాన్ ఏమైనా చేసేవాడు. ముంతాజ్ అడిగినవన్నీ క్షణాల్లో తెప్పించేవాడు. చివరికి ముంతాజ్ మీద ప్రేమతో ఏకంగా తాజ్ మహల్ కూడా కట్టించాడు. ఇక్కడ మాత్రం బావ నీకోసం ఏమీ చేయడం లేదు, అంతే తేడా. అక్క, నాకు తెలియక అడుగుతాను, బావ ఎప్పుడైనా 10 లక్షలు పెట్టి నీకు నగలు కొనిచ్చాడా? లేదు. పోనీ 5 లక్షలు పెట్టి నీకెప్పుడైనా చీరలు కొన్నాడా? పోనీ ఆఖరికి నీకిష్టమైన ప్లేస్ కి నిన్ను అడగకుండానే ఎప్పుడైనా తీసుకుని వెళ్ళాడా? లేదు.
మరి ఇన్ని కోట్లకి బావ వారసుడై ఉండి నీకోసం ఏమీ చేయకపోతే నీకు బాధగా లేదక్కా? నాకు మాత్రం బావ నీకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం చాలా బాధగా ఉంది. అదే రోజుని చూడక్క, ఎల్లుండి తన అమ్మమ్మ బర్త్డే అని చెప్పి ఏకంగా ₹1,00,00,000 పెట్టి నట్లేసుకునింది. ఒరే తమ్ముడు, నువ్వు చెప్పేది నిజమా? నిజమే అక్క, స్వయంగా నేనే తీసుకొచ్చి ఇచ్చాను. ఏమండి, మీరు కూడా అంత ఖర్చు పెట్టి నాకు ఒక నెక్లెస్ కొనివ్వండి, లేదంటే నేను ఊరుకోను. నేనా? మీ వెనకాల పుట్టిన మీ చెల్లెలే ఆ నెక్లెస్ కొన్నప్పుడు మీరు నా కోసం ఆ మాత్రం కొనలేరా? అది కాదే, ఇప్పటికిప్పుడు అంత కాస్ట్ పెట్టి కొనాలంటే ఎలా? నా దగ్గర డబ్బు కూడా లేదు. కొనాల్సిన పని లేదు బావా, కొట్టేస్తే సరిపోతుంది. కొట్టేయాలా? అవును బావా, అయినా మీరు ఇప్పటికిప్పుడు అంత డబ్బు పెట్టి మీరు కొనలేరు కదా, అందుకే దాన్ని కొట్టేసి అక్కకిచ్చి అక్క ముచ్చటి తీర్చండి. అది ఇప్పుడు మీ అమ్మగారి గదిలో ఉంది, వెంటనే వెళ్ళి అది తీసుకొచ్చి మా అక్క గిఫ్ట్ గా ఇవ్వండి. నోనో, నా ఇంట్లో నేను దొంగతనం చేయటమా? దానికి నేను ఒప్పుకోను. అయ్యో బావా, పక్కింట్లో కొట్టేస్తే అది దొంగతనం, సొంతింట్లో కొట్టేస్తే అది అధికారం. వినోద్, విజయ్ చెప్పింది కరెక్టే కదా? బావా, నీకు టెన్షన్ గా ఉంటే అక్కని తోడుగా తీసుకెళ్ళు. మరి ఈ విషయం అమ్మమ్మకి తెలిస్తే? ఎలా తెలుస్తుంది బావా? ఒకవేళ అడిగితే రాత్రి దొంగలొచ్చి కొట్టేశారని నేను మేనేజ్ చేస్తాను కదా. అలాగే. త్వరగా కానివ్వండి. పదండి. పద.
చేశాం. సరే, తొందరగా రూమ్ లోకి వెళ్ళి దాచేయండి. మళ్ళీ ఎవరైనా చూసారంటే అనుమానం వస్తుంది. వెళ్ళండి. రండి. ఫోన్ ఎక్కడి నుంచి రింగ్ అవుతుందో తెలియట్లేదే. హలో 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 హలో, ఎవరు మాట్లాడేది? హలో 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 హలో, రేయ్, నన్ను కిడ్నాప్ చేసింది నువ్వే అని నాకు తెలుసు. అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశావు? అసలు ఎవర్రా నువ్వు? రేయ్, చెప్పు. రేయ్, నీకు డబ్బు ఎంత కావాలో చెప్పు, నేను ఇస్తాను. ఎంత కావాలో చెప్పు. కమ్ ఆన్, స్పీక్ అవుట్. హలో హలో, ఎలా ఉన్నావు? బాగున్నావా? రై, బాగున్నావు అడగడానికి సిగ్గులేదురా? గొలుసులతో కట్టేసి చాలని తిండి పెట్టి ఎలా ఉన్నానని అడుగుతున్నావా? అసలు ఎవర్రా నువ్వు? ఎందుకు చేస్తున్నావు ఈ పని అంతా? చూడు, నేను చాలా సంవత్సరాలు నేరస్తుల మధ్య జీవించాను. ఈ క్రైమ్ ప్రపంచంలో నేను ఏం చేస్తే ప్రయోజనం ఉంటుందో నాకు బాగా తెలుసు. రై, అసలు నీకు నాకు ఏంట్రా శత్రుత్వం? నీ వెనుక ఎవరున్నారో చెప్పురా. ఎవరున్నారు? సారీ, నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నీకు దొరకదు. రాయ్, నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. నా దగ్గర ఫోన్ ఉంది. నేను ఫోన్ చేసి ఎవరినైనా ఇక్కడికి రప్పించగలను, తప్పించుకొని వెళ్ళగలను. హలో హలో, ఎస్, నేను ఇక్కడి నుంచి లోకికి ఇన్ఫర్మేషన్ ఇస్తే తనే నన్ను ట్రేస్ అవుట్ చేసి పట్టుకుంటాడు. హలో హలో లోకి, హలో లోకి, నేను సిద్ధుని. నన్ను ఎవరో కిడ్నాప్ చేస్తారు లోకి. నేను ఎక్కడున్నానో నాకు కూడా తెలియదు. సిద్ధు సిద్ధు సిద్ధు, నువ్వు ఆ ఫోన్ నుంచి ఏ నెంబర్కి డయల్ చేసినా నాకే వస్తుంది. ఆ ఫోన్లో ఆ ఆప్షన్ ఫిక్స్ చేసింది నేనే. రాయ్, అసలు నువ్వు మనిషివి కాదురా. నీ రక్తం కళ్ళ చూస్తాను. నిన్ను వదలను.
నిన్నే వదలండి రా. ఆగో ఆగో, ఇప్పుడు నువ్వు ఆ ఫోన్ని పగలగొడితే ఇలా కూడా నీతో మాట్లాడడానికి ఎవ్వరూ ఉండరు. అర్థమైందా? మళ్ళీ కలుద్దాం. బాయ్. భార్గవి, ఏమైంది? ఎందుకలా అరిచావు? రోజే నీకు గిఫ్ట్ ఇవ్వడానికి చేయించిన నెక్లెస్ కనిపించడం లేదమ్మా. నెక్లెస్ కనిపించట్లేదా? అది మన ఇంట్లో. అదే నాకు అర్థం కావట్లేదమ్మా. రాత్రి పడుకునే ముందు కూడా చూశాను, ఈ బాక్స్ లోనే ఉంది. ఇప్పుడు చూస్తే కనిపించకుండా పోయింది. ఏంటి? అమ్మమ్మ కోసం నేను స్పెషల్ గా డిజైన్ చేసి తెప్పించిన నెక్లెస్ కనిపించకుండా పోయిందా? అవునమ్మా. ఎవరో దొంగలు దొంగతనం చేస్తుంటారులే. దొంగలే దొంగతనం చేశారని నువ్వెలా చెప్పగలవు? ఇందులో చెప్పడానికేముంది? రోజు టీవీల్లో పేపర్లలో చూస్తూనే ఉన్నాగా. మాయ చేసి మత్తు చల్లి దొంగతనాలు చేయడం, ఇది కూడా అలాగే దొంగతనం చేస్తుంటారని వినోద్ ఉద్దేశం. అంతే అంతే. బయట నుండి వచ్చి దొంగతనం చేయడానికి అవకాశమే లేదే. మరి ఇంట్లో ఉన్న నెక్లెస్ ఎలా మాయమైనట్టు? నేను చెప్తాను మేడం. ఆ నెక్లెస్ ఎవరు కొట్టేశారో నాకు తెలుసు మేడం. ఏంటి విజయ్ నువ్వు అనేది? ఆ నెక్లెస్ ఎవరు తీశారు నీకు తెలుసా? తెలుసు మేడం. ఆ నెక్లెస్ కొట్టేసింది ఎవరో కాదు, వీళ్ళిద్దరే. విజయ్, ఏంటి నువ్వు చెప్పేది? ఆ నెక్లెస్ తీసింది వీళ్ళ? అవును మేడం. వాళ్ళిద్దరు రాత్రి నెక్లెస్ దొంగతనం చేస్తుండగా నేను వీడియో కూడా తీశాను మేడం. ఓరి నాయనో, వీడు వాళ్ళకం చూస్తుంటే మా అరణ్యవాసం తప్పేలా లేదే. వీడేంటి ఇలా ఇరికిస్తున్నాడు? నువ్వు వీడియో తీయడం ఏంటి? అయినా రాత్రి వేళ నువ్విక్కడేం చేస్తున్నావు? ఏమీ లేదు మేడం, సెక్యూరిటీ చూసుకోమని మీరే చెప్పారు కదా. దాని గురించి మీ మనవరాలు రోజీ గారికి ఎక్స్ప్లెయిన్ చేయమని మీరే చెప్పారు కదా. అవును. దాని గురించి రోజీ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి డిస్కస్ చేసేసరికి రాత్రి బాగా లేట్ అయింది మేడం. ఇంకా ఎలాగూ లేట్ అయింది కదా, ఈ రాత్రి ఇక్కడే గెస్ట్ హౌస్ లో పడుకోమని మీ మనవరాలు రోజీ గారు చెప్పారు మేడం. అవునమ్మమ్మ, రాత్రి బాగా లేట్ అయిందని విజయ్ని నేనే గెస్ట్ రూమ్ లో పడుకోమని చెప్పాను. సరేనని గెస్ట్ రూమ్ లో పడుకున్నాను. అర్ధరాత్రి సమయంలో ఏదో వినిపించి మెలకు వచ్చింది. లేచి బయటకొచ్చి చూసేసరికి
వీళ్ళిద్దరూ భార్గవి మేడం రూమ్లోకి వెళ్ళడం చూశాను. అవును, దొంగతనం చేశాం. ఇప్పుడేం చేస్తారు? ఈ ఇంటికి ఆస్తి మొత్తానికి ఏకైక వారసుడిని నేనే. మీరెవ్వరూ నన్ను అడగడానికి సరిపోరు. నోర్మై